వెల్కమ్ టు జస్ట్ జీసస్. మొదటి తెస్సలోనిక 4:3. మీరు పరిశుద్ధులొకటియే దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏంటా అని అనేక సార్లు మన జీవితంలో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటాము. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉండండి, ఇది దేవుని చిత్తం అని చెప్పి పౌలు ద్వారా దేవుడు కోరుతా ఉన్నాడు. అనాది కాలంలో మోషే నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలు దేవుని పర్వతాన్ని ప్రత్యక్ష గుడారంలో తాము శుద్ధి చేసుకొని వారి యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకొని పరిశుద్ధతో దేవుని ఆరాధన చేయడం జరిగింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. వాన్స్ హ్యావర్ అనే గొప్ప దేవుని సేవకుడు ఎవరంటే, తలలో దాచుకున్న వాక్యం కాదు, హృదయంలో దాచుకున్న వాక్యమే మన పాపం నుండి కాపాడుతుంది. మీ తల నిండా లేఖనాలు ఉండవచ్చు, కానీ మీ హృదయం నిండా పాపం ఉండవచ్చు. మీ చేతి కింద బైబిల్ పట్టుకొని కూడా మీరు వెనుకకు జారిపోవచ్చు అని గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి పరిశుద్ధతనే మన జీవితంలో కలిగి ఉంది. హల్లెలూయా.